హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మనం శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలోనే వస్తుందన్నమాట. ఇంతకుముందు రైల్వే ట్రాక్ ఉండేది కదా, ఇప్పుడు ఇలా నీట్గా కట్టించారనమాట. ఇది నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ 2 ఇయర్స్, చాలా ఇయర్స్ అయిపోయింది నేను శ్రీవారి మెట్టుకు వెళ్ళి, కొత్తగా అనిపించింది అనమాట. సో ఈ దారి అంతా ఎలా ఉంది ఏంటి అనేది ప్రజెంట్ అని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో మనకి ఎంట్రన్స్లోనే శ్రీ విజయ గణపతి, అలాగే కనకదుర్గమ్మ టెంపుల్ ఉందనమాట. ఇది కూడా చెప్తూ ఉండేవాళ్ళు చాలా పవర్ఫుల్ అని. సో మేము అలా అక్కడ కొంతసేపు చూసుకునేసి మేము ఇంకా వెళ్తూ ఉన్నాము. చాలా వెళ్ళే దారంతా చాలా నేచరు, నిజంగా మంచి కూల్ క్లైమేట్లో వెళ్ళామనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మేము ఇంకా జనాలు అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాం, బట్ చాలామందినే తిరుగుతున్నారనమాట. సో అక్కడ చాలా రోజులు అయిపోయింది శ్రీవారి మెట్టుకు వెళ్ళి. అండ్ ఇంకొకటి, మనం అలిపిరి మెట్లు నడక మార్గంలో వెళ్ళినా, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్ళినా, శ్రీవారి మెట్టు ఎక్కితేనే తొందరగా వెళ్ళిపోతాం అనమాట. అలిపిరి మెట్లు మనకు ఒక 3 hours అలా పడుతుంది టైం అనేది. ఫాస్ట్గా నడిచే వాళ్ళైతే ఇంకా తొందరగా వెళ్ళచ్చు. అండ్ ఇదొకటి నాకు దారి మధ్యలో ఒక 2-3 చోట్ల కనిపించాయి. అప్పటి కాలంలోనే ఇలా నడిచి వెళ్ళే వాళ్ళకి బస్సు లాగా వాళ్ళు రెస్ట్ తీసుకునేటట్టు చాలా బాగా అరేంజ్ చేశారండి. నిజంగా చాలా బాగుంది. అక్కడ స్తంభాలకంతా కూడా కొంచెం ఏదో బొమ్మలు ఏదో ఉన్నాయి, దేవుళ్ళ విగ్రహాలు, అలా చాలా బాగుంది. సో నేను మా వారు ఇది లాస్ట్ సాటర్డే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేము బాటికి అలిపిరికి వెళ్ళిపోయాము. అలిపిరికి వెళ్ళాక మాకు దర్శనానికి అయితే వీలు కాలేదనమాట. సో ఇంకా ఎలాగైనా మేము శ్రీవారి మెట్టు కన్నా వెళ్దాము, లేదా ఆఫ్టర్నూన్ ఎక్కడన్నా ఇంటి దగ్గర ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. మొత్తానికి మాకు ఇలా ఇది శ్రీవారి మెట్టుకు వెళ్ళాలని రాసి పెట్టి ఉండిందనమాట. ఆఫ్టర్నూన్ కూడా మేము బయలుదేరదాం అనుకున్నాం, బట్ మంచిగా వర్షం పడింది అనమాట. ఇంకా వెళ్ళేదారంతా చాలా చల్లగా, క్లైమేట్ అయితే ఎండ లేకుండా చాలా బాగుండింది. అండ్ మనకి మధ్యలో ఇలా వాటర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో మీరు చూసుకొని వెళ్ళచ్చు. అండ్ ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, మనకి మధ్యలో వస్తుంది. ఆ టెంపుల్ని నేను పార్ట్ 2లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలా వెళ్తుంటే చాలామంది నడక మార్గంలో నడిచి వస్తూ ఉన్నారనమాట. ఈ శ్రీవారి మెట్టు టెంపుల్కి వెళ్ళే దారిలో నేను ఎవరు ఉండారనుకున్నాను, బట్ నడిచి వెళ్ళే వాళ్ళైతే చాలామంది ఉండారండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ మేము వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. సో మీరు ఏమైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డైలీ కూడా మనకి అన్నదానాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. సో ఎంట్రన్స్ అయితే టెంపుల్ దగ్గర ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు కాబట్టి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి డైలీ కూడా అన్నదానం అయితే పెడుతున్నారు అక్కడ. నిజంగా చాలా బాగుంది. అండ్ అలాగే ఎక్కువ అన్నదానాలు చేస్తున్నారు. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా, సో అందుకని గుడి మెట్లంతా కడుగుతున్నారు. సో మెట్లంతా నీట్గా క్లీన్ చేపిస్తున్నారనమాట. నిజంగా చాలా బాగుందండి. అండ్ అన్నదానం కూడా డైలీ కూడా చేస్తారంట ఇక్కడ, కనుక్కున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలిపిరి కన్నా ఇదే తొందరగా ఎక్కుతారు అని నేను మా వారిని అడిగి కనుక్కున్నాను. నాకు కూడా తెలీదు, బట్ ఏంటంటే నాకు ఈ రీసెంట్గా వెళ్దాము నడిచి అనేసి ఒక మొక్కు ఉందన్నమాట కొండకి, బట్ నాకు కుదరడం లేదు వెళ్ళేదానికి, అందుకనేసి అనమాట. అదే మీతో షేర్ చేసుకుంటున్నా. బట్ నేను ఎప్పుడైనా ఇకపై నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా నడిచి వెళ్తే మాత్రం పూర్తిగా మీతో షేర్ చేసుకుంటాను ఎలా జరిగింది ఏంటి అనేది. సో మా దర్శనం అంతా చేసుకొని వచ్చి కొంచెం పైకి వచ్చి ఇలా కూర్చున్నాం అనమాట. ఒక చిన్న ఫోటో వీడియో అలా తీసుకుందాం అనేసి చాలా ప్రశాంతంగా ఉండింది. అండ్ మీరు రీసెంట్లీ వెళ్ళొట్టే ఇలా కాబట్టి చెప్పేయండి, ఓకే? సో చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బై గైస్.